పట్టణానికి ఆనుకొని ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరికి దగ్గరలో ఒక చిన్న అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులతో పాటు ఒక కుక్క కూడా నివసించేది. వారం రోజుల నుంచి అడవిలో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. అయ్యో దేవుడా, వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. నాకు 4 రోజుల నుంచి ఆహారం లేదు. చాలా ఆకలిగా ఉంది. ఏ రోజైనా కొంచెం వర్షం తగ్గితే అడవిలోకి వెళ్ళి ఆహారం వెతుక్కుంటాను. ఈ వర్షం కారణంగా నేను 4 రోజుల నుంచి ఆకలితో విలవిలలాడిపోతున్నాను అని ఆ కుక్క చాలా బాధపడుతూ ఆ గుహలోనే ఉంటుంది. కొద్దిసేపటికి వర్షం కొంచెం తగ్గుతుంది. అబ్బా, వర్షం కొద్దిగా తగ్గింది. ఇప్పుడే నేను అడవిలోకి వెళ్ళి ఆహారం వెతుక్కుంటాను. లేకపోతే ఈ వాతావరణం కారణంగా ఇంకొద్దిసేపటికి మళ్ళీ వర్షం కురుస్తుంది. అప్పుడు నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేను అంటూ ఆ కుక్క ఆహారం కోసం అడవిలోకి వెళ్ళడానికి తన గుహలో నుంచి బయటికి వస్తుంది. వర్షం తగ్గినా కూడా మంచు కురవడం మానలేదు. వాతావరణం అంతా చల్లగా ఉంది. ఆ చలిలో ఆ కుక్క అడవి మొత్తం ఆహారం కోసం తిరుగుతూ ఉంది. అయ్యో దేవుడా, అడవి మొత్తం తిరిగినా నాకు కొద్దిగా కూడా ఆహారం దొరకలేదు. రోజులాగా ఈ రోజు కూడా పస్తుండాల్సి వస్తుందేమో. ఇక ఆహారం కోసం వెతకడానికి నా ఒంట్లో ఓపిక కూడా లేదు. కొద్దిగా నీరసించిపోతున్నాను అంటూ ఆ కుక్క చాలా బాధపడింది. కొద్దిసేపటికి దూరంగా తనకు ఒక మాంసం ముక్క కనిపించింది. అక్కడికి ఆ కుక్క ఎంతో ఆశతో పరిగెత్తుకుని వెళ్ళింది. ఆ మాంసపు ముక్కను చూడగానే చాలా సంతోషించింది. అబ్బా దేవుడా, ఇంతసేపటికి నాకు మంచి ఆహారం దొరికింది. 4 రోజులు ఆకలితో ఉన్నా పర్వాలేదు, కానీ ఈరోజు కడుపు నిండా భోంచేస్తాను అని ఆ కుక్క ఆ మాంసపు ముక్కను తీసుకుని తన ఇంటి వైపు బయలుదేరింది. తన ఇంటికి వెళ్లే దారిలో ఒక నది ఉంది. ఆ నది దాటుకొనే కుక్క తన గుహ దగ్గరికి వెళ్ళాలి. కుక్క నది ఒడ్డున నడుస్తూ ఉంది. నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. ఆ కుక్క నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని వేరే కుక్క అని భ్రమపడింది. నా నోటిలో ఉన్నట్టుగానే తన నోటిలో కూడా ఒక మాంసపు ముక్క ఉంది. అది కూడా నాకే దొరికితే చాలా బాగుంటుంది. రేపటి రోజున నేను అడవిలోకి వెళ్ళి ఆహారం వెతకాల్సిన అవసరం ఉండదు అనుకొని నీటిలో ఉన్న కుక్క వైపు చూసి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. కుక్క అరిచిన వెంటనే తన నోటిలో ఉన్న మాంసపు ముక్క నీటిలోకి పడిపోయింది. నీటిలోకి పడిపోయిన మాంసపు ముక్కను చూసి ఆ కుక్క గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అయ్యో దేవుడా, నీటిలో ఉన్నది నా ప్రతిబింబమే. ఈ నిజాన్ని నేను గమనించలేకపోయాను. అనవసరంగా అత్యాశకు పోయి నోట్లో ఉన్న మాంసపు ముక్కను నీటిపాలు చేసుకున్నాను. అత్యాశకు వెళ్లకుండా నా నోటికి అందిన ఆ ముక్కను ఇంటికి తీసుకుని వెళ్ళింటే చాలా చక్కగా ఉండేది. నా కడుపు నిండా మంచి భోజనం తిని ఉండేదాన్ని. నోటికందిన ఆహారాన్ని నా చేతులతో నేనే స్వయంగా నీటిపాలు చేసుకున్నాను అని ఆ కుక్క చాలా బాధపడుతుంది. మన చేతిలో ఉన్న దాన్నే మనము ఆనందంగా స్వీకరించాలి. అత్యాశకి ఎప్పుడు వెళ్ళకూడదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.